I hate love. I can't love. I can't live with you. వచ్చేసారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. భాగ్యం గారు, మీరు వస్తారో రారో అని చాలా టెన్షన్ పడ్డాను. రాకూడదని అనుకున్నానమ్మా, కానీ వచ్చిన తర్వాతే టెన్షన్ మొదలైంది. భాగ్యం గారు, మీరు ఎంత ధైర్యంగా ఉంటారో ఈ సమస్య అంత దూరంగా పోతుంది. ఏం మాట్లాడాలో, పార్టీలో ఎవరితో ఎలా ఉండాలో నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుందమ్మా. అయితే అదే ఫాలో అవ్వండి. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి నేనున్నాను. వింధ్య మీ పక్కనే ఉంటుంది. ఉన్నారు, కానీ ఇది పెద్దింటి వ్యవహారం. ఏదైనా తేడా వస్తే నేను నా కూతురు. చూడండి, మౌనికకి, వింధ్య అత్తయ్య గారికి మన మీద అనుమానం మాత్రమే ఉంది, ఆధారాలు లేవు. వాళ్ళు ఏం అడిగినా మీరు కళ్ళల్లో మాటల్లో భయం లేకుండా సమాధానమివ్వండి చాలు. ఈరోజు మా ఇద్దరి బ్రతుకు భవిష్యత్తు మీ మీదే ఆధారపడుంది. మౌనిక అనుమానానికి మీ తడబాటుతో ఆధారం దొరికేలా చేయకండి. మీరు ఫస్ట్ రిలాక్స్గా ఉండండి. ఏం జరుగుతుందో, నేనేం చేస్తాను అనే ఆలోచన తీసి పక్కన పడేయండి. అప్పుడు మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అంతా మనం అనుకున్నట్టే అవుతుంది. భాగ్యం గారు, మీకు తెలియంది కాదు, మా సంధ్య స్నేహం కోసం అమ్మతనాన్ని దూరం చేసుకుంది. ఆ త్యాగానికి విలువ దక్కాలంటే మన ముగ్గురికి తెలిసిన ఈ రహస్యం ఈ 4 గోడల మధ్య ఉండిపోవాలి. భాగ్యం గారు మేనేజ్ చేస్తారు, నాకు నమ్మకం ఉంది. నువ్వు కూడా రిలాక్స్గా ఉండు. మన స్నేహానికి, పాపకి ఏ సమస్య ఉండదు. ఈ బంగారు తల్లి లేచిందా? ఇలా ఇవ్వు. రా తల్లి. నేను ఎంత చెప్పినా మీ అమ్మకి అర్థం కావట్లేదు. నా మాటగా నువ్వే ధైర్యం చెప్పాలి కదా. ఈ వయసులో ఏడుపే పిల్లలకి భాష అన్నావు కదా, ఇప్పుడు ఏముంటుందో చెప్పు. మా అమ్మకి ఎంత చెప్పినా అర్థం కాదు అంటుంది. ఏంటి తల్లి, ఆకలేస్తుందా? అమ్మనొచ్చాను కదా, ఏడవకు.
సంధ్యను చూడాలి చూడాలి అని అంతాసిపడింది ఇలా చూస్తూ ఉండిపోవడానికా? అత్తా, ఈ పార్టీ పెట్టింది నీకోసమో బావకోసమో కాదు, నా కోసమే అనిపిస్తుంది. ఏంటి, నీకోసమా? అవును, నా ఫోన్ కొట్టేసినవాడు పార్టీకొచ్చాడు. నన్ను రోడ్ మీద ఇన్సల్ట్ చేసింది, అది కూడా పార్టీకొచ్చింది. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? అదసలు పార్టీకి ఎలా వచ్చింది? రావడమే కాదు, రాచమర్యాదలు కూడా చేస్తున్నారు. నా మేనకోడలను అవమానించిన దానికి పైగా మర్యాదలు కూడానా? అసలు అది ఎక్కడుందో చెప్పు, ఇప్పుడే దాని అంతు చూస్తాను. ఏంటి, అంతు చూస్తావా? అయితే చూడు. ఎవరే? ఆ సంధ్య నీకే కాదు, ఊరు పేరు తెలియకముందే నాకు కూడా శత్రువైంది. సంధ్య, ఆ మౌనిక చూడు మన వైపు కోపంగా ఎలా చూస్తుందో. మౌనిక ఎక్కడుంది? అదిగో మా అత్తయ్య గారి పక్కన. ఇలాంటి వాడితో మాటలేంటి సార్? స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇలాంటి వేదవ పనులు చేయకుండా మీ స్టైల్లో మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి. సంధ్య, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఇప్పుడే తెలిసింది, మౌనిక. అది కాదు సంధ్య, ఫోన్ దొంగతనం చేశానని అరెస్ట్ చేయించిందే అది ఆ అమ్మాయే. వాణి, మన వాళ్ళందరూ వచ్చేశారు కదా, కేక్ కటింగ్ చేయించేద్దాం. అమ్మా సంధ్యా, వింధ్యా రండి. నానా, తొందరగా కేక్ కటింగ్ అయిపోతే నాకు చాలా పనులు ఉన్నాయి. చూస్తుంటే అందరికీ రోజు చాలా తొందరగా బయటపడాలన్నట్టుంది. ఆ కంగాన్ని తగ్గించి దొంగల్ని పట్టుకోవడానికి, చచా, మనమంతా ఎంజాయ్ చేయడానికి కేక్ కటింగ్ కంటే ముందు ఒక గేమ్ ఆడాలి.